నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఢిల్లీలో సాగుతున్న కాక్రోచ్ల ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక పట్టణాల్లో నడుస్తున్నది, హైదరాబాద్తో సహా. విజయవాడలో కూడా నిన్న ఢిల్లీలో విద్యార్థులపై దాడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది. ఎన్నడూ లేని విధంగా మోడీ డిఫెన్స్ లో పడిపోయాడు, కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది, బీజేపీ ఆర్ఎస్ఎస్ డిఫెన్స్ లో పడిపోయాయి. కాక్రోచ్ల ఉద్యమం మొత్తం వణికించింది ఢిల్లీ గద్దెను. ఇంకొక వైపు రాహుల్ గాంధీ, ఇతర విపక్షాలు కూడా పార్లమెంట్లో ఊపిరి తీసుకొని ఇవ్వడం లేదు బీజేపీ నాయకులను, మోడీతో సహా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో పార్లమెంట్లో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. బయట వందల మంది ఆందోళనకారులు దెబ్బలు తిని హాస్పిటల్ పాలైనా మళ్ళీ వేల మంది జంతర్ మంతర్లో గుమిగూడారు, ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్లయినా ఈ ఉద్యమాన్ని దెబ్బతీయాలని ఒక కుట్ర సాగుతుంది. ముఖ్యంగా సంఘీ మూక ఈ కుట్రకు తెరలేపింది అనే వార్తలు వస్తున్నాయి. కొన్ని వీడియోలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి, వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. చాలా యూట్యూబ్ ఛానల్స్ వీటిని బహిరంగపరుస్తున్నారు. సంఘీ మూక చేస్తున్న కుట్రలని బహిరంగంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం కూడా చేస్తున్నాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఉన్న యూట్యూబ్ ఛానళ్లు వీటన్నిటిని బయటపెడుతున్నాయి. ఒకవైపు కొంతమంది గుండాలు, గోరక్షక్ సమితి పేరుతో కొంతమంది, హిందూ రక్షణ పేరుతో కొంతమంది కర్రలు పట్టుకొని, ఆ కర్రలు కూడా పోలీసుల చేతిలో ఉండాల్సిన లాఠీలు, ఆ లాఠీలు పట్టుకొని ఢిల్లీలో ఎక్కడ కాక్రోచ్ను కనిపించినా చంపేస్తామంటూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తాం. ఎక్కడ కనిపించినా చంపేస్తాం, ఢిల్లీలో ఒక్క కాక్రోచ్ను కూడా కనిపించకుండా చేస్తామంటూ తిరుగుతున్న ఢిల్లీ అంతా. भाई तो जो लोग पूछ रहे थे कि सिविल में कुछ गुंडे कहाँ से आ गए, वो लोग तो पुलिस वाले थे, लेकिन रियल गुंडे का एंट्री तो अब हुआ है। और गुंडागर्दी क्या होता है दिल्ली के अंदर वो अब हम लोग बताएंगे। पूरा दिल्ली के अंदर भी पूरा घूम रहे, रैकी मार रहे, एक भी कॉकरोच नहीं मिल रहा है। दिल्ली पुलिस के सम्मान में अभी तो कुछ ही सनातनी मैदान में उतरे हैं। अभी हम लोग डेट भी रखने वाले हैं, टाइम भी रखने वाले हैं, और पूरा दिल्ली का घेराव आप सारे गौरक्षक और सारे सनातनी भाई मिलकर करने वाले हैं। एलर्ट मोड पर हम सब। जय गौ माता, जय श्री राम, हर हर महादेव। ఇంకొంతమంది ఢిల్లీ పోలీసు ఆఫీసుల ముందు కాక్రోచ్లను అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్లారు. ఆఫీసుల ముందు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, విద్యార్థులు, జంజీలు నిలబడి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లే కొంతమంది జై శ్రీరామ్ అని నినాదాలిస్తూ, పోలీసులారా మీరు లాఠీలతో దాడి చేయండి, మేము రెడీగా ఉన్నాం, మీతో పాటు కాలు కదపడానికి, చేతులు కదపడానికి, దాడులు చేయడానికి మేము రెడీ ఉన్నామని నినాదాలు ఇస్తున్నారు. ఈ విధంగా దాడులు చేయడం అనేది కర్రలు పట్టుకొని దాడులు చేయడమే కాదు, కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న జంతర్ మంతర్ దగ్గర నిర్వహిస్తున్న ఆందోళనలో కూడా జ్వరపడ్డారు కొంతమంది. ఆందోళనను విచ్ఛిన్నం చేయడానికి ఈ సంఘీ ముఖ కొంతమందిని అందులో జొప్పించి మన కళ్ళ ముందు కొన్ని వీడియోలు కనబడుతున్నాయి. ఒక ఇద్దరు ముగ్గురు అక్కడ నిలబడ్డారు, చేతిలో గ్లాసులో నీళ్లున్నాయి, అమ్మాయిల మీద విసిరేస్తున్నారు నీళ్లు. ఎందుకలా విసిరేస్తున్నావు ప్రశ్నించగానే పరిగెత్తి పారిపోయాడు ఒకతను. వీళ్ళందరూ జంతర్ మంతర్ ఆందోళనలో చొచ్చుకొచ్చి దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు. రెండో వైపు దాని మీద దాడి చేయడానికి ఢిల్లీ అంతా పోలీసుల మద్దతుతో దాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 20వ తారీఖు చూసాం, డ్రెస్సుల్లో లేని చాలా మంది లాఠీలు పట్టుకొని ఎలా కొట్టారు, ఆ లాఠీలకి ముళ్ళు కూడా ఉన్నాయి. లాఠీలు పట్టుకొని ఎలా కొట్టారు, ఆ ముళ్ళతో ఎలా కొట్టారో చూసాం. వాళ్ళు కూడా సంఘీ మూకకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు, లేదా పోలీసులు అయి ఉంటారు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు పోలీసులు కూడా సంఘీ మూకలో భాగమైపోయారు. ఇట్లా సంఘీ మూక ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమాన్ని, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమం మీద దాడి చేసి హింసాత్మకంగా దాన్ని అణిచివేయాలని చూస్తున్నది. ప్రభుత్వం అణిచివేయలేకపోతున్నది. లాఠీ చార్జ్ చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, జమ్మూ కాశ్మీర్ నుంచి కమిషనర్ను మార్చేసి ఢిల్లీ కమిషనర్ని జమ్మూ కాశ్మీర్ అతన్ని తీసుకొచ్చి పెట్టి ఆయన అక్కడ టెర్రరిస్టులతో పోరాడినవాడట. అదే పద్ధతిలో ఇక్కడ విద్యార్థుల మీద ఎలా దాడి చేశాడో చూసాం. దుర్మార్గమైన అణిచివేతకు పాల్పడుతున్నారు పోలీసులు. అయినా ధైర్యంగా దెబ్బలు తిని కూడా ధైర్యంగా చిన్న పిల్లలు కూడా
ధైర్యంగా ముందుకొచ్చి వేల మంది ఇవ్వాలటికి ఇన్ని రోజులుగా జంతర్ మంతర్ దగ్గర వేలాది మంది ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని అణిచివేయలేకపోతుంది. వాళ్ళు చేస్తున్న డిమాండ్ పరిష్కరించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇప్పటికే ఆందోళన అయిపోయేది. నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఉంటే అసలు ఉద్యమమే లేకపోయేది. ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అయినా కనీసం రాజీనామా చేసి ఉంటే ఉద్యమమే జరగకపోయేది. కానీ ఉద్యమాన్ని రాజీనామా చేయకపోగా ఉద్యమాన్ని హింసాత్మకంగా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు నాటకాలు ఆడుతున్నాడు మోడీ. పరీక్ష లీక్ చేయడం అనేది, పరీక్ష పేపర్ లీక్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనదని మాట్లాడుతున్నాడు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేది అది. నేను ఊరుకోను. ఇంతకాలం ఏమైందో మొదటిసారి మాట్లాడాడు. నీట్ పేపర్ లీక్ అయ్యి నెల తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా అయిపోయి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇంతకాలం గొంతు పేగలదు ఆయనది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వెంటనే శిక్షలు వేయిస్తాం. ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చింది సడన్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, శిక్షలు. నిన్నటి దాకా ఎందుకో గుర్తు రాలేదు. ఉద్యమం సెగ తగిలింది నీకు, గద్దె కదిలిపోతున్నది. అందుకని ఈ కథలు చెప్పి ఎప్పుడు చెప్తున్న కథలు చెప్పి మళ్ళీ ఈ దేశ ప్రజలను, యూత్ను మభ్యపెట్టాలని నాటకాలు ఆడుతున్నాడు మోడీ. ఆ నాటకాలను ధిక్కరిస్తూ, నాటకాలను తెలుసుకున్నారు యూత్. ఈ దేశంలో చాలా మంది పెద్దవాళ్ళ కంటే ఇప్పుడున్న జంజీలు యూత్ చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు, వీళ్ళు ఆడే నాటకాలు తెలుసుకున్నారు. కాబట్టి దాడులు చేసినా, నువ్వు రకరకాల మభ్యపెట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళు ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇంకొక వైపు రెండో కుట్ర సాగుతుంది. ఉద్యమకారుల మీద, ఆందోళనకారుల మీద, విద్యార్థుల మీద, పిల్లల మీద మరో కుట్ర సాగుతుంది. దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్సర్లకి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లకి, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లకి ప్రభుత్వానికి మద్దతుగా, కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా, జంజీలకు, ఇప్పుడు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తే ఒక్క పోస్టుకి 30,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమని మెసేజ్లు వస్తున్నాయి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయి చెప్తున్నది బహిరంగంగా. నాకు మెసేజ్ వచ్చిందని మెసేజ్ చూపించింది అమ్మాయి. भाई पैसे दे रहे हैं गवर्नमेंट की तारीफ करने के लिए, स्क्रिप्ट भी प्रोवाइड करने वाले हैं, टॉकिंग पॉइंट्स भी देने वाले हैं, 60,000 रुपए देने वाले हैं मुझे। मैं तो नहीं आ रही प्रोटेस्ट, तुम लोग अपना अपना देख लो। मेरे हाथों बहुत ही ज्यादा बड़ा कोलैब लगा है, मेरी तो लाइफ सेट हो गई है। ये देखो, बहुत बड़ा कोलैब मेरे हाथ लगा है गाइस। एंड सिंस माय एजुकेशन मींस शिट, आई डोंट हैव राइट्स, वी कांट afford basic things anymore, we don't have basic rights anymore, I don't have a job, unemployment is rampant, I don't have generational wealth, I'm in debt. So like, you know, all of this is going to be solved because I am getting paid. The audacity, oh my god, the shamelessness. ఒక్క పోస్టుకి 30,000, 2 పోస్టులకు 60,000. నేను 60,000 సంపాదించుకుంటా, ఇదిగో నాకు ఆఫర్ వచ్చిందని చెప్తుంది ఆ అమ్మాయి. దుష్ప్రచారం చేయండి, అబద్ధాలు ప్రచారం చేయండి. అబద్ధాలు ప్రచారం చేయడం అనేది ఆర్ఎస్ఎస్ రక్తంలోనే ఉంది కదా. 100 ఏళ్ల నుంచి అది అబద్ధాలే ప్రచారం చేస్తూ వస్తున్నది. ఆ అబద్ధాలనే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కొత్తగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏం ప్రచారం చేయాలో మొత్తం స్క్రిప్ట్ వాళ్ళకు వస్తున్నాయి. ఆ మెసేజ్ స్క్రిప్ట్ కూడా చూపించింది ఆ అమ్మాయి. ఆ స్క్రిప్ట్ చదివితే చాలు 30,000. ఇంకొకసారి మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ చదివి పడితే ఇంకొక 30,000. ఈ విధంగా దుష్ప్రచారం చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సంఘీముఖ రెడీ అయింది. ఆ అమ్మాయి ఒక్కతే కాదు, ఇంకొక అబ్బాయి కూడా చెప్తున్నాడు, నాకు మెసేజ్ వచ్చింది. ఈ విధంగా ప్రచారం చేస్తే, పోస్టులు పెడితే డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యారు, ఎంతంటే అంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అతను చెప్పాడు. అతను మళ్ళీ ఆ విషయం చెప్తూనే, నేను నా దేశం పట్ల ద్రోహం చేయలేను కాబట్టి నేను ఆ పోస్టులు పెట్టడానికి సిద్ధంగా లేను అని మాట్లాడాడు ఆ పిల్లగాడు. आज दिल्ली के छात्र आंदोलन के खिलाफ बोलने के लिए हम छोटे बड़े क्रिएटर को कैसे पैसे बांटे जा रहे हैं, चलिए आपको लाइव प्रूफ दिखाते हैं। आज मुझे सुबह ही एक मेल आया था जिसमें कि अच्छे खासे मुझे पैसे दे रहे थे, सिर्फ और सिर्फ मुझे दिल्ली में चल रहे स्टूडेंट प्रोटेस्ट को नेगेटिव दिखाना होगा, अभी जो प्रेजेंट में गवर्नमेंट है उसे अच्छा दिखाना है। भाई मैं दिल्ली से हूँ भी नहीं, मैं बिहार की बांका जिले से, और यहाँ पे मुझे नेगेटिव सेट करने के लिए ये कि दिल्ली में जो प्रोटेस्ट चल रहा है ये बहुत ही गलत है, इसी चीज को बताने के लिए मुझे अच्छे खासे पैसे भी दे रहे हैं ये लोग। पता नहीं पूरे देश भर में कितने सारे छोटे बड़े क्रिएटर होंगे जिससे कि सभी को पैसा बांटा जा रहा होगा। और भाई मैंने तो इस ऑफर को बिल्कुल ही मना कर दिया है क्योंकि मैं अपने देश के भविष्य के साथ बिल्कुल ही गद्दारी नहीं कर सकता। మనకు కనబడుతుందా? ఇద్దరే కావచ్చు, దేశవ్యాప్తంగా కొన్ని వేల మందికి ఇలాంటి మెసేజ్లు పోయినాయి. కొంతమంది ఆ డబ్బులకు ఆశపడి పిల్లలకు వ్యతిరేకంగా వాళ్ళు పెట్టిన పోస్టులన్నింటినీ రీపోస్ట్ చేయొచ్చు, ప్రభుత్వాన్ని పొగుడుతూ భజన చేస్తూ పోస్టులు చేయొచ్చు, ప్రభుత్వం ఎంత గొప్పగా నీట్ పేపర్ని నిర్వహించిందో, నీట్ ఎగ్జామ్ ఎంత గొప్పగా నిర్వహించిందో రాస్తూ పోస్టులు చేయొచ్చు, డబ్బులకు ఆశపడి కొంతమంది చేయొచ్చు. కానీ మెజారిటీ ఇన్స్టాగ్రామ్లో
ఉన్న నెటిజన్లు, మెజారిటీ నెటిజన్లు ఎవ్వరు దానికి సిద్ధం అవడం లేదు. వాళ్ళు ఎంత మభ్య పెడుతున్నా వీళ్ళు మోసపోవడం లేదు. వాళ్ళు ఇప్పటికీ కాక్రోచ్ల పక్షాన్ని నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళు కాక్రోచ్, మేము కాక్రోచ్లమైన మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకొక వైపు చాలా చోట్ల బీజేపీ వాళ్ళు ర్యాలీలు ఆర్గనైజ్ చేస్తారు. ఎవరు? బీజేపీ గూండా కార్యకర్తలు వస్తే అందరికీ అర్థమైపోతుందని పిల్లల్ని తీసుకొచ్చారు. స్కూల్ నుంచి, కాలేజీల నుంచి పిల్లల్ని తీసుకొని బయలుదేరారు. ఒక ర్యాలీలో ఒక యూట్యూబర్ అడుగుతున్నాడు వాళ్ళని, ఎందుకు వెళ్తున్నారు మీరు అని పిల్లల్ని. వాళ్ళకు తెలియదు, బీజేపీ జెండాలు పెట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళు మొహం చాటేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఆ ర్యాలీ ఎందుకు 15-20 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళ టీచర్లు అనుకుంటా ఇద్దరు బీజేపీ వాళ్ళు పంపించుంటారు. ఆ టీచర్లు జెండాలు పట్టుకున్నారు, పిల్లలందరినీ వేసుకొని ర్యాలీ చేస్తున్నారు. చివరికి ఏ పిల్లలు కూడా మాట్లాడడానికి సిద్ధపడకపోతే టీచర్ని అడిగితే, టీచరు ఆమె ఒక పెద్ద ఆమె ఉంది, ఆమెను అడిగితే ఆమె చెప్తుంది, మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు, అందుకే మేము ఈ ర్యాలీ చేస్తున్నాం. ఏం ప్రచారం చేశారని అడిగాడు. రాజీనామా చేయమంటున్నారండి. आई थी यहाँ पर यहाँ पे कुछ नहीं पता है। नहीं आप आई थी ना, प्रदर्शन में आई थी ना बीजेपी के, क्यों आई थी? वो कमरे से आए थे। ऐसे ही आई थी, घूमने आई थी केवल। कि क्यों आए मैम? यहाँ कुछ या मालूम नहीं उसमें आए हैं, किसमें विरोध, कांग्रेस पार्टी का विरोध। क्यों कर रही है विरोध? वो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के लिए शब्द बोले, इसलिए। अच्छा, क्या आप सब तो बोल दिया? बोला इस्तीफा दो, ये दो, वो दो, और भी और बहुत कुछ। దాంట్లో ఇష్టం వచ్చినట్టు చేసే దుష్ప్రచారం ఏముంది? రాజీనామా చేయమని అడిగితే కనీస జ్ఞానం లేకుండా వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కేశారు. పిల్లలు కనీసం మాట్లాడట్లేదు అంటేనే అర్థమవుతుంది వాళ్ళకేం తెలియదని. అదే ఈ పిల్లల్ని చూడండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడ్డ జంతర్ మంతర్లో ఉన్న పిల్లలను చూడండి. మిగతా చోట్ల ముంబైలో, నాసిక్లో, నాగ్పూర్లో, దేశవ్యాప్తంగా రాజస్థాన్లో, హైదరాబాద్లో పిల్లలు ధర్నాలు చేస్తున్నారు కదా, ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి మైక్ తీసుకెళ్ళి అడగండి, ధైర్యంగా చెప్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఈ విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అని ధైర్యంగా చెప్తున్నారు. వాళ్ళు సొంతగా వచ్చిన వాళ్ళు, వాళ్ళంతలో వాళ్ళు వచ్చిన వాళ్ళు, సమస్యను ఫీల్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఇట్లా బీజేపీ లాగా అందరినీ పట్టుకొచ్చి ర్యాలీలు తీసుకొచ్చిన వాళ్ళు కాదు. ఇంకొక వైపు పెద్ద ఎత్తున సిఆర్పి బలగాలను దించుతున్నారు, పారామిలిటరీ బలగాలను దించుతున్నారు. బెంగాల్ నుంచి 20 కంపెనీల సిఆర్పి బలగాలు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని వీడియోలు మనకు కనబడుతున్నాయి. తుపాకులు పట్టుకొని జంతర్ మంతర్ దగ్గరికి వస్తున్నారు పోలీసుల, సిఆర్పి వాళ్ళ, ఇంకా తెలుసుకోవాల్సే ఉన్నది, బయటపడాల్సి ఉన్నది. సిఆర్పి వాళ్ళు కావచ్చు, ఆర్మీ, బిఎస్ఎఫ్ జవాన్లు ఏమైనా దించుతున్నదా? బార్డర్ లోంచి రప్పిస్తున్నదా? ఎక్కడెక్కడి నుంచి రప్పిస్తుంది? ఏం చేద్దామని? మరింత హింసాత్మకంగా మార్చి జలియన్ వాలా బాగులు చేద్దామనే ప్రయత్నంలో ఉందా బీజేపీ? బ్రిటిష్ ప్రభుత్వంలాగా మన భారతదేశాన్ని సర్వనాశనం చేసిన, హింసాత్మకంగా ఉద్యమాలను చేసిన బ్రిటిష్ వాళ్ళలాగే బీజేపీ కూడా దేశద్రోహ బీజేపీ, దేశద్రోహ ఆర్ఎస్ఎస్లు, ప్రజాద్రోహులైన వీళ్ళు ఆ పిల్లలను చంపేదలుచుకున్నారా? ఏం చేయదలుచుకున్నారు? ఇన్ని చేస్తున్నా పిల్లలు వెనక్కి తగ్గటం లేదు. ఒక వీడియో చూడండి, పోలీసులు కొడుతుంటే దెబ్బలు తిని పారిపోయిన విద్యార్థులు మళ్ళీ ఇవాళ ఆ దెబ్బలు తగలకుండా ఉండడం కోసం ఒక అతన్ని చూడండి, క్రికెట్ డ్రెస్ వేసుకొని వచ్చాడు, పైన హెల్మెట్, కింద ప్యాడ్లు, కాళ్ళకు ప్యాడ్లు కట్టుకొని వచ్చాడు, క్రికెట్ డ్రెస్లు వేసుకొని దెబ్బలు తినకుండా కోసం. జంజీలు వాళ్ళు కొత్తగా ఆలోచిస్తారు, ఉద్యమాలు కూడా కొత్తగానే చేస్తారు, ఎదిరించడం కూడా కొత్తగానే ఎదిరిస్తారు. ఈ పోలీసులను కాదు, ఈ పాలకులందరినీ ఎదిరిస్తూనే ఉంటారు వాళ్ళు. మీరు ఎన్ని దెబ్బలు కొట్టినా కొత్త పద్ధతుల్లో మళ్ళీ ముందుకు వస్తూనే ఉంటారు. వీళ్ళకి మద్దతుగా ఒకవైపు సుప్రీంకోర్టు మొత్తం కదిలొచ్చింది. సుప్రీంకోర్టు లాయర్లందరూ కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఆందోళన మీద చేసిన పోలీసులు, ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం చేసిన దాడికి నిరసనగా వాళ్ళందరూ రాజ్యాంగాన్ని చదివారు. నిరసనగా రాజ్యాంగాన్ని చదవడమే కాదు, ఈ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని నినాదాలు చేశారు వాళ్ళు. ఇంకొక వైపు మీడియా దుర్మార్గమైన దాడికి పాల్పడుతున్నది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు లాఠీలతో దాడులు, రాళ్లతో దాడులు చేస్తున్నారు. పోలీసులు లాఠీలతో, మేకులు గుచ్చిన లాఠీలతో దాడులు చేస్తున్నారు. పిల్లల్ని హాస్పిటల్ పాలు చేస్తున్నారు. మీడియా భావజాల రంగంలో దాడి చేస్తున్నది, దుష్ప్రచారం చేస్తున్నది. వీళ్ళందరూ దేశద్రోహులైనట్టు, చైనా ఏజెంట్లు అయినట్టు, అర్బన్ నక్సలైట్లని రకరకాల ప్రచారం చేస్తున్నది. వీళ్ళనే కాదు,
రాజకీయ నాయకులను కూడా అలాగే హింసిస్తున్నది మీడియా. గోధి మీడియా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని అలాగే హింసిస్తున్నది, ప్రచారం చేస్తున్నది. రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలు పార్లమెంట్ ముందు చేస్తున్న ఆందోళన పైన దుష్ప్రచారం చేస్తున్నది. వీళ్ళకు వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడైనా చూసారా అధికార పక్షం ఆందోళన చేయడం? వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకొక పక్క వాళ్ళది బ్రహ్మాండంగా కవర్ చేస్తూ విపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నది. ఇవాళ ప్రియాంక గాంధీ ఈ గోధి మీడియా ఏఎన్ఐ, పిటిఐ, ఒకటి రెండు ఛానళ్ళు మొత్తం గోధి మీడియా ఆమె దగ్గరికి వెళ్ళి పార్లమెంటు సమావేశం ఎందుకు ఆగిపోయింది అని అడిగారు. అడగాల్సింది ఎవరిని? ప్రభుత్వాన్ని కదా. ఆపేసింది ప్రభుత్వం, స్పీకర్ కదా. పార్లమెంటు వాయిదా పడింది అని ప్రకటించేది స్పీకర్. మొత్తం ఆపేస్తున్నాం ప్రకటించేది స్పీకర్, ప్రతిపక్షం కాదు కదా. పొయ్యి ఎందుకు వాయిదా పడింది అని అడిగారు. దానికి బ్రహ్మాండమైన జవాబు జల్లక్ గోధి మీడియా. మీరు అడగాల్సింది నన్ను కాదు, మీరు అడగాల్సింది ప్రభుత్వాన్ని అడగకుండా నన్ను అడుగుతుంటేనే మీరు ఏదో కుట్ర చేస్తున్నారని. మీ ప్రశ్నలోనే ఏదో కుట్ర ఉన్నది. ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా రాజీనామా ఎప్పుడు చేస్తున్నారని మీరు అడిగారా? ఎందుకు అడగలేదు? నా దగ్గరకు వచ్చి పార్లమెంట్ ఎందుకు సమావేశాలు ఎందుకు ఆగాయని అడుగుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయలేదు, రాజీనామా ఎప్పుడు చేస్తారని ఎప్పుడైనా ప్రశ్నలు అడిగారా వాళ్ళను? మీడియాకు గట్టి జవాబు ఇచ్చింది. मैं जानना चाहती हूँ, आपने पूछा धर्मेंद्र जी से कि वो इस्तीफा कब देंगे? नहीं, आप बता दो, पूछा है कि नहीं? नहीं पूछा ना, आपने पूछा है? आपने पूछा धर्मेंद्र प्रधान जी से पूछा कि आप इस्तीफा कब दे रहे हैं? पूछा है आपने? जवाब दीजिए, यस और नो. नहीं, गोलमोल जवाब नहीं, गोल जवाब नहीं. आपने ठीक है, आपने हाँ जवाब नहीं दे रहे ना. आपने अमित शाह जी से पूछा कि उन्होंने लाठी. ఒకవైపు విపక్షాలు కాంగ్రెస్తో సహా ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళను మించి వాళ్ళు చాలా లేటుగా రంగప్రవేశం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజకీయ పక్షాలు రంగప్రవేశం చేశాయి. కానీ విద్యార్థులు చాలా కాలంగా ధైర్యంగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మూక విద్యార్థుల మీద చేయబోతున్న కుట్రకు, దాడులు, ప్రచారం అనే కుట్రకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు నిలబడతారు, దాన్ని ఎదిరిస్తారు, వాళ్ళను ఓడిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.